ఇక మార్కెట్ ట్రెండ్ను అనుసరించి చేనేత కార్మికులు వైవిధ్యమైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయ్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత చేనేత ప్రతిజ్ఞ నిర్వహించారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని, చేనేత రంగ వస్త్రాలకు పట్టణాల్లో ఇతర దేశాల్లో మంచి ఆదరణ ఉందని తెలిపారు. నారాయణపేట, గద్వాల, పోచంపల్లి నుంచి ఉత్పత్తి చేసిన వస్త్రాలు దేశవ్యాప్తంగా పేరు పొందాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. 8 మంది సీనియర్ చేనేత కార్మికులను కలెక్టర్ సెలవుతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమాలు ఇంకా కూడా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మన ఆఫీసర్స్ అందరూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి దేవరకద్ర, తర్వాత మిస్లాపూర్ ఈ ప్రాంతాల్లో కొంత చేనేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే చేనేత ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు చేనేత వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక పెద్ద పరిశ్రమ, అలాగే ఇది ఒక పెద్ద కళ. బట్టలు నేయడం అనేది, హ్యాండ్లూమ్స్ మీద నేయడం అనేది అదొక పెద్ద కళ. అది అందరికీ కూడా సాధ్యం కాదు. సో ఇప్పుడంటే మనకి రకరకాలవి బట్టలన్నీ వచ్చినాయి, కానీ ముందు రోజుల్లో అందరూ కూడా ఎక్కువ చేనేత వస్త్రాలే ధరించడం, తర్వాత ఈ మన జాతీయోద్యమంలో కూడా చేనేత అనేది ఒక ప్రముఖ పాత్ర పోషించడం అనేది కూడా